నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్కు ముందు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలుగు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అతను త్వరలోనే పూర్తిగా కోలుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. బౌలింగ్ తిరిగి ప్రారంభించానని, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ సమయానికి అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. గాయపడిన తన చీలమండకు శస్త్రచికిత్స గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, వీలైనంత త్వరగా బౌలింగ్ తిరిగి ప్రారంభించాలని కమిన్స్ చెప్పాడు. అయితే భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో కమిన్స్కు చీలమండ గాయమైంది. ఈ సిరీస్లో కమిన్స్ 167 ఓవర్లు బౌలింగ్ వేశాడు. గాయం తర్వాత అతను ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న 2 టెస్టులకు కూడా విశ్రాంతి తీసుకున్న కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. కమిన్స్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేస్తున్నాడు. కానీ కమిన్స్ ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్. ఈ ఆసీస్ సారథికి 18 కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంది. గత ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ జట్టును కమిన్స్ ఫైనల్కు చేర్చాడు. కెప్టెన్గా, బౌలర్గా అద్భుతంగా రాణించి జట్టును తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. అయితే ఈసారి గాయం కావడంతో నిన్నటి వరకు కమిన్స్ ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ తాజాగా తన గాయంపై అప్డేట్ ఇస్తూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు కమిన్స్.